ఒక టైంలో తెలంగాణని డ్రౌట్ ప్రోన్ స్టేట్ అని చెప్పేవాళ్ళనమాట. ఎందుకంటే వాటర్ షార్టేజ్ బాగా ఉండేది. అగ్రికల్చర్ అసలు ఎక్కువగా ఉండేది కాదనమాట. ఫార్మర్స్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేవాళ్ళు, తెలంగాణ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అదే తెలంగాణని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఇండియాలో రైస్ ప్రొడ్యూస్ చేసే చాలా స్టేట్స్ కంటే కూడా తెలంగాణ చాలా ఫాస్ట్‌గా గ్రో అయింది. ఈరోజు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుందనమాట. అయితే ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? అసలు ఏం మ్యాజిక్ జరిగింది? నంబర్స్ ఏంటి? ఎలా అచీవ్ చేశారు? అని చెప్పేసేసి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. మనం ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్‌కి ముందు తెలంగాణ సిట్యుయేషన్ ఎలా ఉండేదో చూద్దాము. 2013-14లో తెలంగాణలో యాక్చువల్‌గా అగ్రికల్చరల్ చాలా తక్కువగా ఉండేదన్నమాట. ఇరిగేషన్ కవరేజ్ చాలా తక్కువగా ఉండేది. ఫార్మింగ్ కూడా మొత్తం రెయిన్ వాటర్ మీద డిపెండ్ అయి ఉండేదన్నమాట. ప్యాడీ ప్రొడక్షన్ చాలా లిమిటెడ్‌గా ఉండేది. సో నెంబర్స్‌లో మాట్లాడుకోవాలి అంటే 2013-14 ఆ టైంలో తెలంగాణ అగ్రికల్చర్ వైజ్ కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉండింది అని చెప్పుకోవచ్చు అనమాట. ప్యాడీ ప్రొడక్షన్ అప్రాక్సిమేట్లీ 68 lakh tons మాత్రమే ఉండేది. ఇంకపోతే ఇరిగేషన్ ల్యాండ్ 40-45% మాత్రమే ఉండిందనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ అందరూ కూడా బోర్వెల్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఫార్మింగ్ చేసేవాళ్ళు. అప్పట్లో మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ వాటర్ చాలా సీరియస్ ఇష్యూగా ఉండేది. అంతగా ఎక్కువగా గ్రౌండ్ వాటర్ మనకి అవైలబుల్ లేకుండా ఉండేది. అప్పుడు అసలు ఎవరూ అనుకోలేదు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఎప్పటికైనా పిలవగలము అని చెప్పేసి. సో యాక్చువల్ గేమ్ చేంజింగ్ డెసిషన్స్ మాత్రం తెలంగాణ ఫార్మేషన్ తర్వాత తీసుకున్నారు. వాటర్ అండ్ ఇరిగేషన్ మీద గవర్నమెంట్ చాలా ఫోకస్ చేసింది అనమాట. సో 3 మెయిన్ థింగ్స్ మీద బాగా ఫోకస్ చేశారు. ఫస్ట్ వచ్చేసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ వరల్డ్లోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. దీనికి ఆల్మోస్ట్ 1 lakh crore ప్లస్ కాస్ట్ అయింది. సో ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఏంటంటే గోదావరి వాటర్ని లిఫ్ట్ ఇరిగేషన్ చేసేసి డ్రై ఏరియాస్కి సప్లై చేసేవాళ్ళు అనమాట వాటర్ని. సో దట్ డ్రై ఏరియాస్కి కూడా సఫిషియెంట్గా వాటర్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాలంటే అది ఒక ఫుల్ లెంత్ వీడియో అవుతుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద కమెంట్ చేయండి. దాని గురించి డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి మిషన్ కాకతీయ అనమాట. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ని రీస్టోర్ చేశారనమాట. యాక్చువల్గా మనకి కాకతీయ ఆ టైంలో ఉన్నప్పుడు చాలా లేక్స్ అండ్ ట్యాంక్స్ ఉండేవన్నమాట. వాటర్ స్టోరేజ్ మన దగ్గర బాగానే ఉండేది. కాకపోతే అవన్నీ తర్వాత డ్రై అయిపోయాయి. గవర్నమెంట్ అప్పట్లో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఆఫ్టర్ ఫార్మేషన్ గవర్నమెంట్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అన్నిటినీ కూడా రీస్టోర్ చేశారు. సో దట్ మనకి వాటర్ సప్లై మంచిగా ఉండడానికి. సో దీంతో పాటు ట్రెడిషనల్ ఇరిగేషన్ మెథడ్ని కూడా రివైవ్ చేశారనమాట. సో దట్ ఫార్మర్స్ అందరూ కూడా ఆ ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా కొంచెం అగ్రికల్చర్లో మనం ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అయింది. అండ్ లాస్ట్ మేజర్ థింగ్, ఎవరు ఇంపాక్ట్ చూపించదు అని అనుకున్నారు కానీ చాలా ఇంపాక్ట్ చూపించిన విషయం ఏంటంటే 24/7 ఎలక్ట్రిసిటీ సప్లై అనమాట. మనకి ఇంతకు ముందు అందరికీ తెలిసే ఉంటుంది 24/7 ఎలక్ట్రిసిటీ సప్లై ఉండేది కాదు. ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడే బోర్వెల్స్లో మోటార్ యూజ్ చేసేసి ఆ ల్యాండ్స్కి వాటర్ సప్లై అదంతా జరిగేది. కానీ 24/7 సప్లై ఇచ్చిన తర్వాత ఫార్మర్స్కి చాలా హెల్ప్ అయింది. వాళ్ళు ఆ బోర్వెల్స్ ఇరిగేషన్కి హెల్ప్ అవ్వడానికి. సో అందుకని చెప్పేసి బోర్వెల్స్ నుంచి అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అయింది. సో ప్యాడీ ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్మేషన్, యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడే జరిగిందనమాట. మీకు నెంబర్స్లో చెప్పాలి అంటే 2013-14లో మనం వీడియోలో ఇందాక ముందుగా మాట్లాడుకున్నట్టు జస్ట్ 65 lakhs టర్న్స్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేసాము. లైక్ ప్రొడక్షన్ ఉండేదన్నమాట ప్యాడీ. కానీ అదే 2018-19లో ఆల్మోస్ట్ 178 lakh టన్స్కి ఇంక్రీజ్ అయింది. 2020-21లో 240 lakhs టన్స్కి వచ్చిందనమాట. అంటే విత్ ఇన్ 8 yearsలో 3.5 times గ్రోత్ని మనం చూపించగలిగాము. విత్ ఆల్ దీస్ స్టెప్స్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఈ ప్రాసెస్లో మనము ఇండియాలోనే టాప్ 3 రైస్ ప్రొడక్షన్ స్టేట్స్లో ఉన్నామన్నమాట. కొన్ని ఇయర్స్లో అయితే టాప్ 1గా కూడా నిలిచాము. సో ఫార్మర్స్ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్కి సెల్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ ప్రొడక్షన్ మొత్తాన్ని కూడా లైక్ క్రాప్ మొత్తాన్ని కూడా. ఎంఎస్పి గ్యారంటీ ఉండడం వల్ల ఇన్కమ్ కూడా స్టేబుల్ అయింది అందరు ఫార్మర్స్కి. తెలంగాణ రైస్ బౌల్ అవ్వడానికి మెయిన్గా 5 రీజన్స్ ఉన్నాయన్నమాట. అవి చూసే ముందు మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే మీకు హైప్ ఆప్షన్ వస్తుంది. మీరు వీడియోకి హైప్ పాయింట్స్ ఇచ్చారంటే ఇది ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది అనమాట. సో దట్ అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ 5 స్ట్రాంగ్ పాయింట్స్లో ఫస్ట్ మేజర్ థింగ్ వచ్చేసేసి వాటర్ అవైలబిలిటీ అనమాట. మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అండ్ ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ట్యాంక్స్ అండ్ లేక్స్ని రీస్టోర్ చేయడం ద్వారా వాటర్ అవైలబిలిటీ ఆల్ ద టైమ్
ఉంచారనమాట. అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తూ డ్రై ప్లేసెస్కి కూడా వాటర్ సప్లై ఉండేలాగా చేశారు. సో వాటర్ అవైలబిలిటీ ఆల్ ద టైమ్ ఉండడం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఉండింది. ఎంఎస్పి అంటే మార్జిన్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండింది అనమాట. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంత మార్జిన్ ప్రైస్ చేస్తూ ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తూ, అది మాత్రమే కాదు రైతు బంధు స్కీమ్ ఉంది, చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ స్కీమ్ గురించి. ఈ స్కీమ్ వల్ల కూడా రైతులకి చాలా హెల్ప్ అయింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి క్రాప్ ప్యాటర్న్ చేంజ్ చేశారనమాట. ఒకప్పుడు ఎక్కువగా కాటన్ ఫార్మింగ్ జరిగేదన్నమాట. తర్వాత దాన్ని ప్యాడీకి మార్చుకున్నారు బికాజ్ వాటర్ అవైలబిలిటీ మంచిగా ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఒకప్పుడు మనకు అంతగా స్టోరేజ్ గోడమ్స్ ఉండేవి కాదు, కానీ తర్వాత ఆ నెంబర్ని కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల ఫార్మర్స్కి స్టోరేజ్కి కూడా కొంచెం ఈజీ యాక్సెసిబిలిటీ వచ్చేసింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పొలిటికల్ ఫోకస్ అండ్ పాలిటిక్స్కి లైక్ అప్పుడున్న గవర్నమెంట్ ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టార్ మీద ఫోకస్ చేసింది. సో ఇలా ఈ 5 మెయిన్ స్ట్రాంగ్ పాయింట్స్ వల్ల మనము రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేంజ్ అయ్యాము. ఓకే, అయితే అంత పాజిటివ్ అయినా హిడెన్ ఛాలెంజెస్ ఏమీ లేవా అంటే అలా ఏమీ లేదు. ఇక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి వాటర్ సస్టైనబిలిటీ అనమాట. అందరూ ప్యాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అగ్రికల్చర్ ప్యాడీలో ఎక్కువ చేయడం వల్ల వాటర్ స్టోరేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో ఇది చాలా పెద్ద రిస్క్ అవుతుంది అనమాట. దానితో పాటు మోనోకల్చర్ రిస్క్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా ప్యాడీనే ఫార్మింగ్ చేస్తూ ఉండడం వల్ల అందరూ ఒకటే క్రాప్ మీద డిపెండ్ అయిపోతున్నారు. సో డైవర్సిటీ మిస్ అయిపోతూ ఉంటుంది. వేరే వేరే ఫార్మింగ్ లేకపోతే వేరే ప్రొడక్షన్స్ చాలా తగ్గిపోతూ ఉన్నాయి. గవర్నమెంట్ బర్డెన్ హ్యూజ్ క్రాప్ని గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట గవర్నమెంట్కి. అండ్ దాంతోపాటు స్టోరేజ్ అండ్ వేస్టేజ్, రైస్ ప్రొడక్షన్ ఎక్కువగా అవడం వల్ల దాన్ని స్టోరేజ్ చేయడం లేదంటే మిగిలిపోయినవి ఎక్కువగా వేస్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. సో రైస్ బౌల్ అనేది అంత ఈజీగా రాలేదు, దానికి చాలా కాస్ట్ కూడా ఉండింది. అయితే సస్టైనబిలిటీ పాసిబులా? తెలంగాణకి రైస్ బౌల్గా ఉండడం పాసిబుల్ అవుతుందా అంటే కొన్ని థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పాసిబుల్ అవుతుంది అనమాట. అందులో ఇప్పుడు నేను చెప్పేవి మెయిన్ అనమాట. క్రాప్ డైవర్సిఫికేషన్ ఓన్లీ ప్యాడీ మీద కాకుండానే మిల్లెట్స్, పల్సెస్ ఇలా అన్నిటి మీద డైవర్సిఫికేషన్ కాన్సన్ట్రేట్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్, దానితో పాటు ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫోకస్ చేయాలన్నమాట. అంటే లైక్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో ఇలా వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్లో సక్సెస్ సస్టైనబుల్గా ఉంటుంది. సో ఫైనల్ కంక్లూజన్ సింపుల్గా చెప్పాలి అంటే తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఎలా అయిందంటే మ్యాసివ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఫార్మర్ సపోర్ట్ స్కీమ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ వల్లనే ఇదంతా పాసిబుల్ అయ్యింది. కాకపోతే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఇది సస్టైనబుల్గా మెయింటైన్ చేస్తామా లేదా అని చెప్పేసి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే దాన్ని సస్టైనబుల్గా మెయింటైన్ చేయాలంటే చాలా స్మార్ట్ ప్లానింగ్ అవసరం. సో ఇది నా ఓవర్వ్యూ అనమాట. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఎలా అయింది, మనం దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.